జరుగుతూ ఉంది. దాంతోపాటుగా వరంగల్ లాంటి నగరాన్ని ఖచ్చితంగా తెలంగాణకు రెండవ రాజధానిగా భావించే విధంగా డెవలప్మెంట్ చేసేటువంటి ఆలోచన కూడా రేవంత్ రెడ్డి అయితే చేస్తూ ఉన్నాడు. ఇక మొత్తానికి బడ్జెట్ అయితే ముగిసింది. బడ్జెట్ విషయంలో పలు వాదోపవాదనలు అయితే జరిగాయి. ముఖ్యంగా లిక్కర్కు సంబంధించినటువంటి విషయంలో ఎక్సైజ్ ఆదాయాన్ని ఎట్లా మీరు పెంచుతారని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు దుయ్యబట్టినటువంటి సందర్భాన్ని చూసాము. గతంలో కంటే 7,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఎక్సైజ్ ఆదాయం ఎట్లా తెస్తారని చెప్పేసి మాట్లాడినటువంటి సంఘటనలు అయితే మనం చూసాం. మాట్లాడదాం దీనికి సంబంధించి పాల్వాయి హరీష్ బాబుతో మాట్లాడదాం. పాల్వాయి హరీష్ బాబు కూడా అసెంబ్లీ వేదికగా కొన్ని హాట్స్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ప్రధానంగా సిర్పూర్ను తీసుకెళ్లి మహారాష్ట్రలో కలపండి అంటూ తను చేసినటువంటి ఒక ఆ వ్యాఖ్యలు అయితే దుమారం అయితే లేపాయి. ముఖ్యంగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు. నమస్తే సార్, మీరు లైవ్లో ఉన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తి స్థాయిలో ముగియడం జరిగింది. దానిలో వాడివేడి చర్చలు కూడా జరిగాయి. బడ్జెట్ సమావేశాలపైన కామెంట్ చేయాలనుకుంటే బడ్జెట్ సమావేశాలు చాలా వరకు ప్రశాంతంగా జరిగినాయి. కొంత టైమింగ్ ఎక్కువ తీసుకుంటే బాగుండు. యూజువల్ గా 18-20 రోజులు బడ్జెట్ సమావేశాలు ఉంటాయి, కానీ 9 రోజులతో 9 వర్కింగ్ డేస్ లోనే ముగించారు. అయినా కూడా స్పీకర్ గారి సహనానికి, స్పీకర్ గారి ఓపికకు మనం అందరం సలాం కొట్టాల్సిన అవసరం ఉంది. చాలా చాలా సహనంతో, ఓర్పుతో, నేర్పుతో వారు సభను నడిపించిన తీరు మాకు ముచ్చట గొలిపింది. గతంలో 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో అన్ని వ్యవస్థలు ధ్వంసమైనట్టు శాసనసభను కూడా ధ్వంసం చేసిండు. కాబట్టి కొత్తగా తెలంగాణ ప్రజలకు ఇటువంటి శాసనసభ జరగాలి, మీనింగ్ఫుల్ డిస్కషన్ జరగాలి, డిబేట్ జరగాలి. తద్వారా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని కోరుకోవడంలో తప్పేం లేదు. మంచి స్టార్టింగ్, మంచి చాలా బాగా అసెంబ్లీ సమావేశాలు జరిగినాయని మనం చెప్పుకోవచ్చు. ఇదే సందర్భంలో మీరు అసెంబ్లీ వేదికగా కొన్ని కామెంట్ చేయడం జరిగింది. సిర్పూర్ అనేది తెలంగాణలో ఉన్నట్టే కానీ కనీసం డెవలప్మెంట్కు నోచుకోవట్లేదు, మమ్మల్ని అవసరమైతే మహారాష్ట్రలో కలపండి అంటూ మీరు చేసినటువంటి కామెంట్స్ కనబడతా ఉన్నాయి. ఈ విషయంలో ఇంకా మీరు దానికి కట్టుబడి ఉన్నారా? ఆవేదన చేసిన కామెంట్స్ అవి కామెంట్స్ కట్టుబడి ఉన్నా. నేను ప్రూవ్ చేస్తా ఈ 10 సంవత్సరాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాకు ఏ విధంగా అన్యాయం జరిగిందో తప్పకుండా ప్రూవ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా, నిరూపిస్తా కూడా. ఒకవేళ 1 ఎకరానికి మా కుమ్రం ఆసిఫాబాద్ జిల్లాలో 1 ఎకరానికి నీళ్లు రాలేదు, ఇక్కడికి ఉద్యోగం రాలేదు, ఒక నిధులు రాలేదు. వెనుకబడ్డ ప్రాంతం అని సానుభూతి తప్పించి వీళ్ళు నిధులు కేటాయించలేదు. వెనకబడ్డ ప్రాంతం కన్నా వెనక్కి నెట్టివేయబడ్డ ప్రాంతం అని చెప్పుకోవడంలో అర్థం ఉంది. అందుకని పక్కనే ఉన్న మహారాష్ట్రలో కలిస్తే మాకు ప్రెషర్ కూడా ఉందండి. ప్రజాప్రతినిధులుగా అవతల డెవలప్మెంట్ అవుతుంది, మనం ఎందుకు చేయలేకపోతున్నామని మమ్మల్ని ప్రజలు అడిగితే సమాధానం చెప్పుకోవాలి కదా. మీరు గతంలో పాదయాత్రలు చేసినటువంటి సందర్భాలు చూసాము, గతంలో జైలుకు సైతం వెళ్ళి వచ్చినటువంటి సందర్భాలు చూసాము. ముఖ్యంగా మీకు రావాల్సినటువంటి నీళ్ల వాటాల కోసం కొట్లాడినటువంటి సందర్భాలు చూసాము, అక్కడ ఉన్నటువంటి రైతుల కోసం కొట్లాడినటువంటి సందర్భాలు చూసాము. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఏమైనా మార్పులు తేవడానికి ప్రయత్నాలు జరుగుతాయనుకోవచ్చా ఈ ప్రభుత్వంలో? ప్రాబ్లం ఏంటంటే నిధులలేమి తీవ్రంగా ఉన్నది, రాష్ట్రం అప్పుల కుప్పలాగా మారింది, ఖజానా పూర్తిగా ఖాళీ అయింది. కొత్తగా అప్పులు చేస్తే గానీ జీతాలు చెల్లించలేని పరిస్థితులు రాష్ట్రం ఉంది. దివాలా తీసింది రాష్ట్రం అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సభలో చెప్పాల్సిన పరిస్థితి. కాబట్టి వీటి నుంచి బయటపడాలి. మాకైతే నేను ఎమ్మెల్యేగా గెలవక ముందు పెద్ద ఆశావాది, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నిరాశావాదిని అయినా. ఈ నిధులు లేమి, ప్రభుత్వ సహకారం లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. దీని నుంచి గట్టెక్కాలంటే ప్రభుత్వం సహకరించాల్సింది. జాబ్ క్యాలెండర్ ఒకటి విడుదల చేసినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. నిన్న జాబ్ క్యాలెండర్ చూసారనుకుంటున్నాం. అసలు జాబ్ క్యాలెండర్ విషయంలో మాట్లాడాలనుకుంటే జాబ్ క్యాలెండర్ పెద్దగా ఏం లేదండి. వరకే ప్రభుత్వం చాలా విషయాల్లో ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పడం, అది కూడా ఈ సంవత్సరం ఒక 6 నెలలు, వచ్చే సంవత్సరం ఒక 1.5 year కు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. మంచి ఆలోచన, కానీ అది ఆరంభ శూరత్వం కావద్దని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలా వరకు ఎగ్జామ్స్ మధ్యలో 1 నెల రోజులు, నెల 15 రోజులు టైం ఉంది. అదైతే విద్యార్థులు అందరూ కోరుకున్నది. కానీ
మళ్ళొక డిఎస్సి వేస్తాము, మళ్ళీ గ్రూప్ 1 వచ్చే సంవత్సరం పెడతాము, గ్రూప్ 2 కూడా పెడతాము అని చెప్పడం చాలా ఈజీ. కానీ ఆ లెవెల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా వర్క్ చేయాలి. మనకున్న వనరులు కానివ్వండి, మనకున్న సిస్టమ్ కానివ్వండి, వ్యవస్థ కానివ్వండి, అంత ఈజీగా జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ అవుతుందని అయితే నేనైతే అనుకోవట్లేదు. సో మీకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఇప్పుడు సీతక్క కొనసాగుతూ ఉన్నారు. సీతక్కని ఏమైనా విషయాలలో మీరు డెవలప్మెంట్ కోసం అడిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారా మరి? తప్పకుండా ఈ రోడ్స్ వరదల వల్ల చాలా రోడ్స్ డ్యామేజ్ అయినాయి. రోడ్ రిపేర్ కోసం, గ్రావెలింగ్ కోసం, ప్యాచ్ వర్క్ కోసం డబ్బులు ఇవ్వమని అడిగాము. పంట నష్టం కూడా పెద్ద ఎత్తున జరిగింది ప్రాణహిత పరివాహక ప్రాంతంలో వరదల వల్ల. కాబట్టి ఎకరానికి అక్కడ వేరే ప్రాంతాల్లో 20,000 అడిగామని కనీసం ప్రభుత్వం ప్రకటించిన 10,000 కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఫసల్ బీమా యోజన అమలు చేయట్లేదు, అవును, దానికి నష్టపరిహారం ఇవ్వట్లేదు. 2 విధాల రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ నష్టపరిహారం విషయంలో ఈ రోడ్ వర్క్స్ ఏవైతే డ్యామేజ్ రోడ్స్ ఉన్నాయో డ్యూ టు ఫ్లడ్స్, ఆ వర్క్స్ లో కూడా మాకు సహకరించాలని ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి నేను లెటర్ ఇచ్చాను, ప్రతిపాదన కూడా ఇచ్చాను. హోప్ఫుల్లీ ఆ పనులు పూర్తి అయితేనే ఆశిస్తున్నాం. ఎస్, మీరు వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో కొన్ని తిరస్కరణకు కూడా గురయ్యాయి. ఆ సందర్భంలో ఏమనుకున్నారు అసలు? మొత్తం అన్ని వాయిదా తీర్మానాలు తిరస్కరణయ్యాయి. ఎస్, ప్రాబ్లం ఏంటంటే ఒక్కటే, కేవలం 1 రోజు మాత్రమే క్వశ్చన్ అవర్, 9 రోజులు 0 అవర్ లేదు. అవును, కాబట్టి మాకు కొంచెం టైం ఇవ్వాలండి. ఇది ఒక్కటే అసెంబ్లీ, ఒక్కటే వేదిక. అవును, 4 కోట్ల ప్రజల తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రతిబింబం. వీళ్ళందరూ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు. మా సమస్యల మీద చర్చించాలి, అర్థవంతమైన చర్చ జరగాలని కోరుకుంటున్నారు ప్రజలు. చిల్లరమల్లర రాజకీయాలు చేయడానికి, ఒకరినొకరు బూతులు తెచ్చుకోవడానికి అసెంబ్లీకి పంపించలేదు మమ్మల్ని. అవును, మమ్మల్ని ఒక పని మీద అసెంబ్లీకి పంపించరు, పని మీద పురమాయించరు మమ్మల్ని. అవును, కాబట్టి దానికి కట్టుబడి ఉన్నాం. తప్పకుండా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం. ఇంకా టైం ఉంటే ఇంకొక 10 రోజులన్నా సభ నడిస్తే ఈ క్వశ్చన్ అవర్స్, ఇప్పుడు మేము వేసిన క్వశ్చన్స్ అన్ని రిటర్న్ ఆన్సర్స్ లో మనం సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగలేము. కొత్తగా ప్రభుత్వం అప్పుడు ఏ సమాధానం ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేయాలి అనేది ఆస్కారం ఉండదు. కేవలం 1 రోజు క్వశ్చన్ అవర్ జరిగింది, అందులో 3 క్వశ్చన్లు చర్చకు వచ్చినాయి. అవును, స్టార్ట్ క్వశ్చన్స్ అంటే చాలా ఇబ్బంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఈ వచ్చే వర్షాకాల సమావేశాలు ఏవైతే ఉంటాయో అట్లీస్ట్ వర్షాకాల సమావేశాలు ఒక 15-20 రోజులు నిర్వహించే ఏర్పాటు చేయాలి. రుణమాఫీ విషయంలో మీ నియోజకవర్గానికి సంబంధించి మీకు ఆల్రెడీ ఇప్పటికే రిపోర్టు వచ్చి ఉండొచ్చు. అసలు రుణమాఫీ జరగలేదని కొంతమంది రైతులు వాపోతున్నారు. 1,50,000 లోపు రుణమాఫీని మేము చేశామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. దాదాపు 15,000 కోట్ల వరకు కూడా మేము 15,000 కోట్లను మేము రుణమాఫీ చేశామనేటువంటి మాట ప్రభుత్వం చెప్తా ఉంది. నిజాలు ఎంత ఉన్నాయి? మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి? సిర్పూర్లో ప్రభుత్వం 15,000 కోట్లు కాదు, 12,000 కోట్లు విడుదల చేసింది. ఒకసారి 6,000 కోట్లు, ఇంకోసారి 6,000 కోట్లు. నా అంచనా ప్రకారం అయితే ప్రతి 3 ఎవరైతే పంట రుణాలు తీసుకున్నారో రైతులు, అందులో ఒక్కరికి మాత్రమే వస్తుంది, రావట్లేదు. ఒక్క వ్యక్తికి 1:3 రేషియోలోనే మనకు పంట రుణాల మాఫీ జరుగుతుంది. ఇది యాక్చువల్ గా చాలా వరకు ఎట్లా అంటే అసలు దాని ఇక్కడ సమస్య ఉంది అని ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. వాళ్ళు ఇప్పుడు లీడ్ బ్యాంకర్స్ అసోసియేషన్ తరఫున మేము వివరాలు సేకరిస్తే రాష్ట్రంలో పంట రుణాలు తీసుకున్న రైతులు మొత్తం అంతా కలిపితే 5 సంవత్సరాల్లో కలిపితే 65,000 కోట్లు. ఓకే, దాంట్లో ప్రభుత్వం ఇస్తానన్నది 31,000 కోట్లు మాత్రం. అందులో విడుదల చేసింది 12,000 కోట్లు. బడ్జెట్ లో కేటాయింపులు 25,000 కోట్లు. మరి ఇంకా 6,000 కోట్లు ఎక్కడి నుంచి? వాళ్ళు చెప్పిన అమౌంట్ కే వాళ్ళు బడ్జెట్ లో కేటాయింపు చేయలేదు. మరి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారో దేవుడికి ఎరక. ఎస్, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో బీజేపీ ప్రధానంగా దేనిపైన దృష్టి పెట్టబోతా ఉంది? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు అయితే చాలా వెక్కిరిస్తున్నటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. ముందుగా దేనిపైన మీరు దృష్టి పెట్టబోతా ఉన్నారు? మీ ఎల్పీలో ఏమైనా చర్చలు జరుగుతూ ఉన్నాయా దీని విషయంలో? తప్పకుండా లెజిస్లేచర్ పార్టీలో చర్చ జరుగుతుంది, రాష్ట్ర పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. మేము ఒక హెల్త్ లైన్ కూడా పెట్టాము, ఫార్మర్స్ హెల్త్ లైన్. రుణమాఫీ విషయంలో ఎవరెవరికి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ వివరాలు క్రోడీకరిస్తున్నాము. తప్పకుండా ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పిస్తాము. అట్లనే రైతాంగ ఉద్యమాలు కానివ్వండి, నిరుద్యోగ సమస్యల మీద కానివ్వండి, మేము అసెంబ్లీలో చాలా సమస్యలు లేవనెత్తాము. ఒక
కన్స్ట్రక్టివ్ అపోజిషన్, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేని ఇంకొన్ని ప్రతిపక్షాలు ఉన్నాయి. పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. వారికి కాలమే సమాధానం చెప్తుంది, తెలంగాణ ప్రజలే సమాధానం చెప్తారు. కానీ తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి సమస్య మీద ఇటు శాసనసభ పక్షం కానివ్వండి, అటు ఎంపీలు కానివ్వండి, అటు రాష్ట్ర నాయకత్వం కానివ్వండి, మూడు విధాలుగా మేము పోరాటం సలుపుతాం. తప్పకుండా ఈ ప్రభుత్వం విధానాలను ఎండగట్టే ఏర్పాటు కూడా చేస్తాం. ఎస్, రేషన్ కార్డులకు సంబంధించి ఒక చర్చ అయితే బాగా రసవత్తరంగానే జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా ఈ 2-3 రోజులలోనే రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పూర్తి గైడ్ లైన్స్ను విడుదల చేస్తాము, కొత్త రేషన్ కార్డులను ఇస్తామనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. రేషన్ కార్డుల గురించి మాట్లాడాలనుకుంటే అసలు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వకుండా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని రుణమాఫీ ఎట్లా చేస్తారని నాకు అర్థం కాదు. అది రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఎట్లా ఇస్తారని నాకు అర్థం కాదు. అవును, నువ్వు కొత్తగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, గతంలో కేసీఆర్ కూడా ఇవ్వలేదు, ఇప్పుడు మీరు ఇవ్వలేదు. పాత రేషన్ కార్డులు కారణం ప్రాతిపదికగా ఎట్లా తీసుకుంటారు? 15 ఏళ్ళు 12 ఏళ్ల నుంచి అసలు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వకుండా వాటిని ప్రామాణికంగా తీసుకోవడం అంటే ప్రజలకు అందాల్సిన సంక్షేమ ఫలాలను వారి నుంచి దూరం చేయడం. కాబట్టి తప్పకుండా ఇప్పటికైనా ఎవరైతే ప్రజాపాలన సదస్సుల్లో దరఖాస్తులు పెట్టుకున్నారో వారిని స్క్రూటినీ చేయాలి. ఎలిజిబుల్ ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వాలి. తద్వారా సంక్షేమ ఫలాలు వాళ్ళకి అందించి ఏర్పాటు చేయాలి. థ్యాంక్ యూ హరీష్ అన్న. ఎస్, ఇది పాల్వాయి హరీష్ సిర్పూర్ ఎమ్మెల్యే చెప్తున్న మాటలు. ఖచ్చితంగా నేను ఇంకా కట్టుబడి ఉన్నాను, మహారాష్ట్రలో మమ్మల్ని కలపండి అని చెప్పేసి